వంశీ గారి మార్క్ ఉన్న సినిమాలాగా ఉంటుందా ఇది వేరే? డెఫినెట్గా సార్. నాకు పెద్ద వంశీ గారు కానీ కృష్ణవంశీ గారు కానీ నాకు వీళ్ళ ఇన్స్పిరేషన్ సార్. నేను ఇందాక చెప్పినట్టు అక్కడే పుట్టి పెరిగాను సార్. సో వాళ్ళ ఏ ఐలో అయితే చూస్తారో అదే ఐలో నేను చూడటానికి ప్రయత్నించాను సార్. దే ఆర్ సీనియర్స్, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ సినిమాలో కూడా ఒక పెళ్లి సీక్వెన్స్ అలాంటివి ఉంటాయి సార్. కంప్లీట్ రూరల్ స్టైల్లో ఉండే ఒక మంచి పెళ్లి సీక్వెన్స్ అక్కడి నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఆయన ఎప్పటి నుంచో గోదావరిలోనే తీస్తారు పెద్ద వంశీ గారు. కృష్ణవంశీ గారు కూడా ఇప్పుడు మన రీసెంట్గా రిలీజ్ అయింది మురారి కూడా. నేను ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు చూశాను అనమాట. ఆ సినిమాలు నాకు చాలా ఇష్టం సార్. ఆ వైపునే ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేశాను సార్, ఒక ప్రయత్నం చేశాను. అలా ఖచ్చితంగా ఉంటుంది సార్. సుమంత్ ప్రభాస్ని హీరోగా ఎంచుకోవడానికి అస్సలు గోదావరి సంబంధం లేని నేను కథకి నటుడిని చూశాను సార్. అంతే, దేర్ యాక్టర్స్ దే యాక్ట్ అంతే సార్. అంటే తిను ప్యాషన్ ఏంటనేది నాకు ముందు మా వంశీకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి నాకు ఇండైరెక్ట్ పరిచయం ఉంది సార్. తిను వెరీ ప్యాషనెట్ సార్. ఎంత ప్యాషనెట్ అంటే ఈ సినిమాని మొత్తం 3 times టోటల్ రిహార్సల్ చేశాడు. నేను 230 పేజీల స్క్రిప్ట్ రాశాను. 230 పేజీలని 3 సార్లు టోటల్గా రిహార్సల్ చేశాడు. అన్న స్లాంగ్ ఎక్కడైనా నాకు డౌట్ వస్తే, అన్న ఎవరైనా ఏదైనా 1-2 సార్లు కష్టపడి చేశారండి. అంటే నాకు తెలిసి యాక్టర్ పని అదే సార్. అది చేస్తే చాలు సార్, ఏ డైరెక్టర్ కన్నా అంతే. స్పెసిఫిక్గా ఈ రీజియన్ ఈ భాష అని ఏం చూడలేదు సార్. యాక్టర్ని కావాలి, యాక్టర్ని తీసుకున్నాను అంతే సార్. టీచర్గా మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? తను ఇందాక మాట్లాడిన గోదావరి స్లాంగ్ని బట్టి దర్శకుడిగా ఎలాగూ యాక్టింగ్ తీసుకున్నారు, స్లాంగ్ కూడా అద్భుతంగా మాట్లాడుతున్నాడు.